హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ జ్యూసు. అరటికాయతో చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది కొంచెం అరటికాయ ముక్క అంటే ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి, మీ ఇష్టం అది. ఇది కొంచెం పాలండి, ఒక స్పూను షుగరు, జ్యూస్ని ఇట్లా చూడండి, ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక కొంచెం హనీ వేసుకోండి. చూడండి, జీడిపప్పు ఒక 2-3 కలుపుకోవాలి. ఐస్ ముక్క అండి, చూడండి, ఒక ఐస్ ముక్క కూలింగ్ కోసం. మనం ఇట్లా కలుపుకొని కొంచెం పాలు కావాలంటే ఇంకా కొంచెం కలుపుకోండి. అంటే కాచి చల్లార్చిన పాలు, పచ్చి కాదండి, కాచి చల్లార్చిన పాలు అంతే. చాలా బాగుండిద్దండి జ్యూసు. చూడండి, చాలా ఆరోగ్యం. ఇట్లా జ్యూసు, బనానాని ఇట్లా జ్యూస్ చేసుకొని తాగితే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఒక బనానా అట్లా ఇంట్లో ఉండే వాటితోనే, ఒక బనానా, ఒక 2-3 జీడిపప్పులు, కొంచెం పాలు, ఒక ఐస్ ముక్క, ఒకటి కానీ రెండు కానీ ఇట్లా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉండిద్ది. సూపర్ ఉందండి. తాగు, పెట్టుకో నోట్లో. తాగు. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలకి చాలా ఇష్టంగా తొందరగా ఒంటికి పట్టి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఇట్లా మీరు బనానాతో కొంచెం మిల్క్, జీడిపప్పు, కొంచెం హనీ, ఒక 2 ఐస్ క్యూబ్స్, కాచి చల్లార్చిన పాలు, ఇక్కడ ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా బాగుండిద్ది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను, ప్లీజ్. జ్యూస్, బనానా జ్యూస్.